ఈరోజు నేను మీకు డార్క్ సర్కిల్స్ ట్రీట్మెంట్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. సో డార్క్ సర్కిల్స్ అనేవి వెరీ కామన్లీ కంప్లైంట్ విచ్ ఇస్ వీఆర్ సీయింగ్ నౌ డేస్ ఇన్ బోత్ మెన్ యాజ్ వెల్ as ఇన్ విమెన్. సో నాకు డార్క్ సర్కిల్స్ వచ్చేసాయి మేడం, లేకపోతే నాకు చక్కగా ఉండేది ఫేస్ సడన్గా ఐమ్ సీయింగ్ ద అండర్ ఐస్ డార్క్ అయిపో పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది అని చెప్పేసి వస్తూ ఉంటారు పేషెంట్స్ చాలామంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డార్క్ సర్కిల్స్కి మెయిన్ రీజన్ ఏంటి? సో డార్క్ సర్కిల్స్ అనేవి మెడికల్ టర్మినాలజీలో పెరియార్బిటల్ పిగ్మెంటేషన్ అంటూ ఉంటాం అనమాట. సో ఈ డార్క్ సర్కిల్స్కి మోస్ట్ ఇంపార్టెంట్ రీజన్ ఇస్ ద హెరిడిటరీ. సో ప్రతి స్కిన్ ప్రాబ్లమ్కి మోస్ట్ జెనెటిక్స్ విల్ ప్లే a role. So if you have a genetic history that you are having the dark circles in the family, you can get the dark circles. Second is the stress induced. So stress induced will put dark circles form out. Third is the nutritional deficiencies like B12 deficiency. You also can cause dark circles. Fourth is the hormonal imbalances. కొన్నిసార్లు excess cholesterol, excess of the thyroid abnormalities, these things can cause a dark circles. అవి మన డార్క్ సర్కిల్స్ యూజువల్లీ విల్ అపియర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ థిక్నింగ్ ఆఫ్ ద స్కిన్ అనమాట. సో దట్ ఆల్సో దే అపియర్ విత్ డార్క్ సర్కిల్స్. జెనెటికలీ సమ్ ఆఫ్ దెమ్ విల్ హ్యావ్ అ సంకన్ ఐస్. సో సంకన్ ఐస్ ఉన్నప్పుడు ఇట్ అపియర్స్ దట్ షాడోయింగ్ టెక్నిక్ వల్ల ఇట్ అపియర్స్ డార్క్. ఫిఫ్త్ ఇస్ ద ఏజింగ్. సో యాజ్ ద ఏజింగ్ హ్యాపెన్స్ యూజువల్లీ మనకి ఫ్యాట్ కళ్ళ కింద ఉండే ఏరియాలోని నార్మల్గా కూడా స్కిన్ చాలా పల్చగా ఉంటుంది అనమాట. సో ఫ్యాట్ అనేది తగ్గిపోవడం వల్ల కూడా మన లోపల ఉండే కింద ఉండే బ్లడ్ వెల్స్ అన్ని కూడా దిల్ బి విజిబుల్. And it appears that the area under the skin in the eye area will be dark. So ఇవన్నీ కూడా కామన్ రీజన్స్ ఫర్ ద డార్క్ సర్కిల్స్. సో డార్క్ సర్కిల్స్ వచ్చినప్పుడు వాట్ ఆర్ ద థింగ్స్ విచ్ యూ హావ్ టు కీప్ ఇన్ మైండ్? ఆల్వేస్ ద సన్స్క్రీన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ విచ్ యూ హావ్ టు అప్లై, because that will help you in the protection from the UV radiation, because sunlight also plays an important role in the dark circles. Second is your nutrition should be balanced, which should contain a lot of antioxidant rich foods and a balanced diet with a lot of vitamin A as well as E. And third is the hydration, which is very important. And third thing which I forgot to mention is the allergic tendencies. Some of them, allergic rhinitis, sinusitis, asthma patients, they usually complain of the dark circles, because ఈ ఏరియాలోని మనకి బ్లడ్ సప్లై సరిగా అందక ఆ ఏరియాలోని యూజువల్లీ దే హ్యావ్ ద డార్క్ సర్కిల్స్ అనమాట. సో మనకి ఎలర్జీస్, సైనస్ ప్రాబ్లము, ఆస్తమాస్ ఇట్లాంటివన్నీ కూడా మనం కంట్రోల్ ఉండి చూసుకోవాలన్నమాట. సో దట్ ఆల్సో విల్ యాక్టివేట్ ద డార్క్ సర్కిల్స్. అండ్ ఎనీ హార్మోనల్ ఇష్యూస్, ఎనీ న్యూట్రిషనల్ థింగ్ విచ్ యూ హ్యావ్ టు కరెక్ట్ ఇట్. When you approach the dermatologist, she will be examining the area. So whether it's because of vascularity వల్ల, లేకపోతే it is because of the underlying vessels వల్ల, or skin thickening వల్ల అని తెలుసుకొని మీకు రెస్పెక్టివ్ బ్లడ్ టెస్ట్ అనేది చెప్తారనమాట. సో మీకు కొలెస్ట్రాల్స్, వైటమిన్ B12, థైరాయిడ్, షుగర్ ఇవన్నీ కూడా మీకు చెక్ చేసి, బేసిక్ టెస్ట్ అని చెక్ చేసి ఏమైనా డిఫరెన్స్ ఉంటే దాన్ని కరెక్ట్ చేస్తాం. సో ఇఫ్ ఇట్ ఇస్ మైల్డ్ టు మోడరేట్ విత్ బేసిక్ సన్ స్క్రీనింగ్ అండ్ నైట్ క్రీమ్స్, దే విల్ బి ఇంప్రూవింగ్ along with your basic lifestyle changes. But if it's moderate to severe, so you have to take the help of your procedures amount. So dark circle, because sunken eyes valla, and it is because of the low laxity of the skin, aging signs valla untappudu, you have to fill the dark circles amount. You have to use a fillers lantivi, or you have to go for some procedures like periorbitally carboxytherapy ani ఇట్లాంటి ప్రొసీజర్స్ వెళ్తే మీకు డార్క్ సర్కిల్స్ చాలా మటుకు షాడోయింగ్ తగ్గుతుంది. డార్క్ సర్కిల్స్ అనేది 100% మనం న్యాయం చేయలేము అనమాట. ఓన్లీ దానికి ఒక 40-50% we can correct it, because it has inbuilt genetical component always in most of the cases. సో డార్క్ సర్కిల్స్ని వచ్చాయని చెప్పేసి దయచేసి భయపడద్దు అండ్ బాధపడద్దు. మన అండర్లైన్ కాజ్ని, రూట్ కాజ్ని మనం ఫైండ్ అవుట్ చేసి దానికి తగిన ట్రీట్మెంట్స్ కానీ మనం తీసుకుంటే డెఫినెట్లీ డార్క్ సర్కిల్స్ చాలా మంది ఇంప్రూవ్ అవుతాయండి. ప్లీజ్ డూ కమ్ అండ్ విజిట్ అవర్ క్లినిక్ ఫర్ మోర్ గైడెన్స్ అండ్ అబౌట్ ద డార్క్ సర్కిల్స్. థ్యాంక్ యూ.